మీరు కానీ గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి నేను రాకముందు కొన్ని వీడియోస్ చూసి రావడం జరిగింది. ఇక్కడ ఎవరు హిందువులు లేరు కాబట్టి ఇక్కడ ఆలయాన్ని కట్టేదానికి వీలు లేదని చెప్పి బెదిరిస్తారు. మీరెవరయ్యా బెదిరించేది? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో నీళ్లు తాగి, ఈ దేశంలో తిండి తింటూ ఇక్కడ రాముల వారి గుడి వద్దనే హక్కు మీకు లేదు అని అంటున్నా. రాముల వారి గుడిని అడ్డుకునే హక్కు కానీ ఆపే హక్కు కానీ మీకు లేదు. ఇంకా నిన్న పూలమాల వేసిన తర్వాత రాముల వారి విగ్రహానికి మీరు పూలమాల వేసిన తర్వాత ఆ పూలమాల తీసేస్తారు మిత్రులారా. ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. నిన్న పూలమాల వేసి వచ్చిన తర్వాత తిరగాలంటున్నా ఆ మహిళ చూడండి ఎంత ధైర్యంగా రాముల వారి మెడలో వేసిన మాలని, శ్రీరామనవమి నాడు రాముల వారి మెడలో వేసిన మాలని చూడండి. ఈ ధైర్యం వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు? నేను అందుకనే చెప్తున్నా, ఆకు వేడిని మరో అయోధ్య చేయకండి, మా సహనాన్ని పరీక్షించకండి. ఎవరో చెప్పారని చెప్పి మీరు పరిగెత్తుకుంటూ వస్తే మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు ఉండడు. జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని దేదీప్తిమానంగా నిత్య ధూప దీప నైవేద్యాలతో అక్కడ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత నిత్య పూజలు శ్రీరామచంద్రుడు అందుకుంటాడు. కాబట్టి హెచ్చరిస్తున్నాం, ఎవరైనా సరే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తొందరలోనే ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామివారి ఆలయాన్ని కూడా ఒకసారి వెళ్ళి పరిశీలించి అక్కడి స్థానికులతో మాట్లాడి, ఉదయం నాకు రిక్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమేమి అవసరమో దాన్ని ఖచ్చితంగా అవసరాలని వారితో పాటు కలిసి నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అక్కడ నుండి హిందూ బంధువులకి, రామ భక్తులకి, హనుమాన్ భక్తులకి అందరికీ మేము మీతో పాటు కలిసి మీరు చేసే ప్రయత్నంలో, మీరు చేసే పోరాటంలో మేము కూడా మీతో కలిసి ఉంటామని చెప్పి తిరుపతి నుంచి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాద పద్మములు తిరుపతి నుంచి వారికి భరోసా ఇస్తూ, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం తొందరలోనే ఆలయాన్ని పునర్నిర్మించుకుంటామని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం మిత్రులారా.